ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. పిల్లలు బయటికి రాగానే ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళని ఎత్తుకెళ్ళిపోవాలి. సరే అన్న. యష్ ఇంకా డాక్టర్ వాళ్ళకి ఎలాంటి సాయం చేయడం. వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ కావాలంటే నేను ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోక తప్పదు. ఈ విషయంలో సీక్రెట్గా నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరున్నారు? హే హాయ్ సింధు. సిద్ధు, నీ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి. నువ్వు అడగడం నేను కాదంటావా? చెప్పు. ఒక కేసులో డాక్టర్కి తన హస్బెండ్కి యాంటిసిపేటరీ బెయిల్ కావాలి. యాంటిసిపేటరీ బెయిలా? ఓకే, అసలు కేసు ఏంటి? వాళ్ళు ఒక ఫైనాన్స్ కంపెనీ రన్ చేసేవాళ్ళు. పాపం వాళ్ళకి సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్లీజ్ సిద్ధు, నువ్వే ఏదో ఒకటి చేయాలి. సింధు, ఇది కొంచెం క్రిటికల్ కేసే. ఇలాంటి కేసులో ముందుగా యాంటిసిపేటరీ బెయిల్ కావాలి అంటే డబ్బు చాలా ఖర్చు అవుతుంది. డబ్బు గురించి నువ్వేం ఆలోచించకు సిద్ధార్థ్, అదంతా నేను చూసుకుంటాను. ఎంత కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను. ఓకే సింధు, వాళ్ళకి బెయిల్ వచ్చేలా చూస్తాను. థ్యాంక్ యూ సిద్ధు, ఉంటాను. సరే సింధు, బాయ్. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఎక్కడి నుంచో తీసుకొస్తాను. అవన్నీ నీకెందుకు? కష్టం సింధు, నీ వల్ల కాదు. చేసి చూపిస్తాను. ఏం చేస్తావు? అంత డబ్బు ఎక్కడైనా ఎవరికీ ఊరికే దొరకదు. దొంగతనం చేయాల్సిందే. అవసరమైతే అది కూడా చేస్తాను. ఆ డాక్టర్ వాళ్ళని కాపాడి తీరుతాను. నువ్వు హెల్ప్ చేయకపోతే అన్నీ ఆగిపోతాయి అనుకుంటున్నావా యష్? చూస్తాను, చూపిస్తాను.
చెప్పు భాష. సార్, మీరు చెప్పిన స్పెషల్ కేసు గురించి మన టీం ఎంక్వైరీ చేసింది సార్. పరారీలో ఉన్న ఆ పార్ట్నర్ గురించి కొన్ని క్లూస్ దొరికాయి. అవి మీకు మెయిల్ చేశాను సార్. గుడ్ జాబ్. ఇప్పుడే మెయిల్ ఓపెన్ చేసి చూస్తాను. ఓకే భాష, ఉంటాను. వెంటనే ఈ విషయం సింధుకి యష్కి చెప్పాలి. చెప్పు గౌతమ్. నువ్వు చెప్పిన డాక్టర్ కేసులో అసలు నిందితుడు ఆ పార్ట్నర్ గురించి కొన్ని క్లూస్ ఫొటోస్ దొరికాయి యాష్. ఓకే. సింధు చెప్పినట్టే ఆ పార్ట్నర్ ఈ సిటీలోనే మారువేషాలు తిరుగుతున్నాడు. వాణ్ణి పట్టుకుంటే ఆ డాక్టర్ వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్తో కూడా అవసరం లేకుండానే వాళ్ళని నిర్దోషులుగా బయటపడేయచ్చు. ఆ పార్ట్నర్ని త్వరగా పట్టుకునే పనిలో ఉండరా గౌతమ్. ఓకే యాష్. సింధు ఉందా? దేనికి? ఈ విషయం తనకి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, అందుకు. అవసరం లేదు. ఈ కేసులో ఏదున్నా సరే నాతోనే చెప్పు. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? రేయ్, అవన్నీ నీకెందుకురా? నేను చెప్పిన పని చెయ్యి. ఇక మీదటి ఈ కేసుకి సింధుకి ఎటువంటి సంబంధం ఉండదు. నిన్నటిదాకా బాగానే ఉన్నారుగా ఇద్దరు, సడన్గా ఇదేంటి? అదంతేరా, పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో మనకు తెలియదు కదా. చెడుని చూసి ఒక్కోసారి మనం మంచి అనుకుంటాం, కానీ లోతుగా వెళ్తే కదా అర్థమయ్యేది చెడు ఎప్పటికీ మారదు, అలాగే ఉంటుంది అని. ఉంటాను. అన్నా, పిల్లలు ఇంకా బయటికి రాలేదేంటి? ఏదో టైంలో వస్తారు, వెయిట్ చేద్దాం. లక్ష్మి, లక్ష్మి. అమ్మగారు. ఇదిగో, తాయారు అను కూడా ఇంట్లో లేరు. పిల్లలు జాగ్రత్త. అలాగేనమ్మా. మేము వచ్చేంత వరకు వాళ్ళని కనిపెట్టుకుని ఇంట్లోనే ఉండు. అలాగే. పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళొద్దు అసలు. అలాగే అమ్మగారు. లక్ష్మి, పిల్లకాయలకి నేను భోజనం వండి హాట్ బాక్స్ లో పెట్టున్నాను. వాళ్ళకి ఆకలేసి తింటాను అంటే నువ్వే దగ్గరుండి వడ్డించు. అలాగే అమ్మగారు. ఓకే శశి, మేము బయలుదేరుతాం. బాయ్ నానా. బాయ్. బాయ్ అమ్మా. ఇదిగో అమ్మి, మన ముందే అది ఎంత ఓవరాక్షన్ చేస్తా ఉందో. తనొక్కదానికి ఏదో పిల్లకాయల మీద ప్రేమ ఉన్నట్టు బిల్డపిస్తా ఉండదు. అవునమ్మే, సింధు ఇప్పుడింటి నుండి బయలుదేరి ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఎలాగో తిరిగి రాదు కదా. అవునమ్మి, నగల దొంగతనం కేసులో ఇరుక్కొని అడ్డే చేయలేకపోతుంది. దీని పీడ ఈ రోజుతో విరుగుడైపోతుంది.
నువ్వు శశి కూడా ఫంక్షన్కి వస్తే బాగుండేది కదా రిషి. పర్లేదమ్మా, మీరు వెళ్ళండి, మేము ఇంట్లోనే ఉంటాం. బయట ఎక్కడికి వెళ్ళకండి. ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది, తినండి. ఏదైనా అవసరం అనుకుంటే నాకు కానీ మీ నాన్నకు కానీ ఫోన్ చేయండి. అలాగే అమ్మా. టైం అవుతుంది, త్వరగా వెళ్దాం. రే యష్, నేను సపరేట్గా వస్తాను రా. దేనికి నాన్న? కొంతమందితో కలిసి ప్రయాణం చేయలేము. ఇంట్లో అందరూ బయటికెళ్ళిపోయారు. పిల్లల్ని ఎత్తుకురావడానికి ఇదే మంచి సమయం. ఏంట్రా యష్, ఏం జరిగిందిరా? కార్ డ్రైవ్ చేస్తూ కూడా ఆలోచిస్తూనే ఉన్నావు. ఆ సింధు గురించేనా? అసలు దాని ధైర్యం ఏంట్రా? ఆ డాక్టర్ వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తాను, వాళ్ళని కాపాడే తీరుతాను అంటోంది. ఏం చూసుకొని అది అంతగా రెచ్చిపోతుంది అసలు? ఆ లాయర్ సిద్ధార్థని చూసుకొని సింధు అంత కాన్ఫిడెంట్గా ఉందమ్మా. లాయరా? ఆ లాయర్కి ఆ సింధుకి అంతలా ఏంటి అభి సంబంధం? సింధు ప్రియుడు వాడితోనే అక్రమ సంబంధం పెట్టుకుని నా కొడుకు జీవితంలో సంతోషమే లేకుండా చేసింది. వాడు అది కలిసి
సిగ్గు లేకుండా ఇంకా వాడితో సంబంధం నడుపుతూనే ఉంది. వాడండి చూసుకునే కదా అదంతలా రెచ్చిపోతా ఉండదే. సింధు పంతం పట్టుదల చూస్తుంటే ఏదో విధంగా పిల్లల్ని సాధించుకొని తీరుతుంది అనిపిస్తుంది. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరం ఊహించలేము. అవునబి, ఇప్పుడు మన ఇంటి నుంచి ఫంక్షన్కి వెళ్తున్న సింధు తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తుంది అన్న గ్యారెంటీ కూడా లేదు. విధి బాబు విధి పరిస్థితుల్ని సడన్ గా తిప్పేస్తుంది. చెప్పలేం, నా కూతురు అన్నది కూడా జరగొచ్చేమో. పరిస్థితుల్ని సడన్ గా తిప్పేస్తుంది. చెప్పలేం, నా కూతురు అన్నది కూడా జరగొచ్చేమో. కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదురా. తప్పు మంచి ఈ రెండిట్లో ఏది చేసినా దాని ఫలితం వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. కావాలంటే చూస్తూ ఉండు. నీకు ద్రోహం చేసి పిల్లల్ని దక్కించుకోవాలని చూస్తున్న సింధు పూర్తిగా పిల్లలకి దూరం అయిపోతుంది. అలా జరుగుతుందమ్మా? నీ మనసులో జరగాలి అని బాగా గట్టిగా కోరుకో, జరిగి తీరుతుంది. ఈ విషయం సింధుకు కూడా చెప్పాలి. ఏమైంది? సింధు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. శశి అందరూ ఫంక్షన్కి వెళ్ళిపోయారు కదా, మనం ఇద్దరమే ఇంట్లో ఉన్నాం. ఏం చేద్దాం? టీవీ చూద్దామా? టైం పాస్ అవుతుంది. అలాగే. కార్టూన్ ఛానల్ పెట్టు. శశి, డోర్ క్లోజ్ చేసుందా? ఏమో నాకు తెలీదు. నానమ్మ చెప్పింది కదా తలుపులేసుకుని ఇంట్లో ఉండమని. అవును. లక్ష్మి, లక్ష్మి. ఏంటి బాబు? మెయిన్ డోర్ క్లోజ్ చేసుందో లేదో చూడు. ఓపెన్ చేసి ఉంటే క్లోజ్ చేయి. అలాగే బాబు. అలాగే వచ్చేటప్పుడు స్నాక్స్ తే. అలాగే. ఇంట్లో పిల్లలు ఇద్దరే ఉన్నారు. ఎలాగైనా సరే వాళ్ళని ఎత్తుకెళ్ళిపోవాలి. పని మనిషి ఉంది కదన్నా, తను అడ్డుపడితే దాన్ని 4 తన్ని పిల్లల్ని లాక్కొచ్చేద్దాం. ఆ సింధు 2 సార్లు మన నుంచి మిస్ అయిపోయింది. పిల్లలు మాత్రం మిస్ అవడానికి వీల్లేదు. ఈ పనైనా సరిగ్గా చేద్దాం. ఓ 4 ఇంట్లోకి వెళ్ళండి. నేను మన వాళ్లతో బయటే ఉండి ఎవరన్నా వస్తారేమో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సరే అన్నా. జాగ్రత్త. 5 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వచ్చేయండి. ఓకే, వెళ్ళండి.
హాయ్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. వెల్కమ్. మా ఆయన యష్. ఆహా, హాయ్. నీ పేరు విన్నాను. సింధుతో కలిసి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది మీరే కదూ? అవును మేడం.